అయోధ్యలో నిశ్శబ్దమైన రాత్రి. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. రామచంద్రుడు శయనించి ఉన్నారు. కానీ పక్కనే హనుమంతుడు రెప్పవాల్చకుండా రాముడి పాదాల దగ్గరే కూర్చుని ఉన్నాడు. హనుమ కళ్ళు రామ ముఖాన్ని చూస్తూ పరవశించిపోతున్నాయి. అది గమనించిన లక్ష్మణుడు మెల్లిగా అడిగాడు, హనుమ, నిద్రపోకుండా అలా ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు హనుమంతుడు వినమ్రంగా నవ్వి ఇలా అన్నాడు, లక్ష్మణ, రామసేవయే నా ఊపిరి. ఈ రూపం కళ్ళ ముందు లేనిదే నేను బ్రతకలేను. ఆ మాటలు విన్న రాముడు చిన్నగా నవ్వి ఆట పట్టిస్తూ ఇలా అన్నాడు, హనుమ, నువ్వు అంత దగ్గరగా ఉంటే నాకు గాలి ఆడటం లేదు. కొంచెం దూరం వెళ్ళి కూర్చో. ఆ మాట వినగానే హనుమంతుడి గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ళల్లో నీరు తిరిగాయి. కానీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. మౌనంగా లేచి పర్ణశాల బయట ఉన్న ఒక పాత చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. కళ్ళు మూసుకుని రామ రామ అంటూ కన్నీళ్లతో జపం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. హనుమంతుడు దూరం వెళ్ళగానే రాముడికి నిద్ర పట్టలేదు. మనసులో ఏదో తెలియని వెలితి, శూన్యత. రాముడు వెంటనే లేచి లక్ష్మణుణ్ణి అడిగాడు, లక్ష్మణ, హనుమ ఎక్కడా అని. లక్ష్మణుడు సమాధానం ఇస్తూ దూరాన చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న హనుమంతుడిని చూపించాడు. రాముడు వెంటనే ఆ చీకట్లోనే అటువైపు నడిచాడు. రాముణ్ణి చూడగానే హనుమంతుడు కంగారుగా లేచి నమస్కరించాడు. కళ్ళల్లోని కన్నీళ్లు ఆపుకోలేక తలదించుకున్నాడు. అప్పుడు రాముడు ప్రేమతో హనుమ తల నిమిరి ఇలా అన్నాడు, హనుమ, నిన్ను దూరం పంపింది పరీక్షించడానికి కాదు. నువ్వు నా పక్కన లేకపోతే నాకు శ్వాస కూడా ఆడదని నాకు నేనే గుర్తు చేసుకోవడానికి అని చెప్పి హనుమను గట్టిగా కౌగిలించుకున్నాడు. దేవుడు భక్తుడిని పరీక్షించేదే భయపెట్టడానికి కాదు, తన జీవితంలో భక్తుడి విలువ ఎంత ఉందో లోకానికి చాటి చెప్పడానికి. ఈ కథ మీకు నచ్చితే ఫాలో చేయండి.